ఒక ప్రణాళిక. ఇది మన జీవితంలో ఉండాలంటే ఫస్ట్ ఫ్యూ క్వశ్చన్స్ యూ నీడ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం అడగాల్సిన ప్రశ్నలు. నేను ఎవరిని చెప్తారా? నేను ఎవరిని. రెండవది, నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను? వై am I హియర్? మూడవది, నేనేం చేయగలుగుతాను? వాట్ కెన్ ఐ డూ? నాలుగవది, వేర్ am I headed to? నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను? మొదటి ప్రశ్న, హూ am I? నేను ఎవరిని అని అంటే మీ తల్లిదండ్రులు మీ గురించి చెప్పింది కాదు, సొసైటీ మీ గురించి చెప్పింది కాదు, లోకం మీ గురించి చెప్పింది కాదు, లేకపోతే మీకు మీరు చెప్పుకోవడం కాదు, కానీ దేవుడు మీ పట్ల, దేవుడు ఏ ఉద్దేశముతోటి మిమ్మల్ని పుట్టించాడు? హూ am I? హూ am I? రెండవది, నేను ఎందుకు అసలు పుట్టాను? అసలు నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను? వై am I హియర్? వాట్ ఈస్ ద పర్పస్? వై am I హియర్? ఎప్పుడైనా మిమ్మల్ని మీరు అడుగుకున్నారండి? హ్యావ్ యు ఎవర్ ఆస్క్డ్ దిస్ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్? వై am I హియర్? అసలు నేను ఎందుకు పుట్టాను? ఈ ప్రశ్న అనేక మందికి వస్తూ ఉంటుంది, కానీ మెనీ ఆఫ్ us do not have answers. దానికి సమాధానం అనేక మంది దగ్గర లేదు. మూడవది, నేను ఏం చేయగలుగుతాను? మీ పొటెన్షియల్ ఏంటి? మీ సామర్థ్యత ఏంటి? మీరు చేయగలిగినది ఏంటి? మీ శక్తి ఏంటి? వాట్ ఈస్ యువర్ గిఫ్టింగ్? వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? వాట్ ఈస్ యువర్ పొటెన్షియల్? నాలుగవది, వేర్ am I headed to? నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను? దేవుడు మనందరినీ సృష్టించిందే సఫలత కలిగి జీవించాలని. హీ హాజ్ ప్రీడిస్టైన్డ్ us ఫర్ సక్సెస్. ఒక మ్యానుఫ్యాక్చరర్ ఒక ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడే ఇది బాగా పనిచేయాలి, ఇది సక్సెస్ అవ్వాలి, దీనివల్ల అనేక మందికి ఉపయోగం ఉండాలి, లేకపోతే ఇది ఫేమస్ అవ్వాలి, లేకపోతే ఫలాని. వెన్ అ మ్యానుఫ్యాక్చరర్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ సంథింగ్, హీ హ్యాస్ అ ప్లాన్, హీ హ్యాస్ అ పర్పస్. లైక్ వైజ్ దేవుడు మిమ్మల్ని పుట్టించక ముందే దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? అండ్ హీ డెస్టైన్డ్ యూ ఫర్ సక్సెస్. సఫలత, ఫెయిలియర్ చూడాలని, మీ జీవితం అంతా కూడా నాశనం అవ్వాలని దేవుడు మిమ్మల్ని పుట్టించలేదు. హీ హ్యాస్ ప్రీడెస్టిన్డ్ యూ ఫర్ సక్సెస్. ఒక సఫలత కలిగిన జీవితం జీవించాలని దేవుడు ముందుగానే నేను గర్భంలో ఉండకముందే, గర్భంలో రూపింపబడకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను నిన్ను రూపించాను అంటే ఒక ప్రణాళికతోటి దేవుడు పుట్టించాడు. ఏ ఒక్కరు కూడా యాక్సిడెంట్. చాలా చక్కటి విజువలైజేషన్ ఒకటి చూశానండి. మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఇన్సైడ్ అ ఉమన్, కానీ ఓన్లీ వన్ విల్ సక్సీడ్. అండ్ ఆ వన్ సక్సీడ్ అయిన తర్వాత, దట్ ఈస్ వెన్ యూ అండ్ ఐ ఆర్ బోర్న్. హల్లెలూయా. యూ అండ్ ఐ ఆర్ బోర్న్. అండ్ ఇంకోటి, ఈ మధ్య కాలంలో తెలుసుకున్నారు ఏంటిదంటే, when a sperm meets an egg, there's a light. ఒక వెలుగు ప్రకాశిస్తుందంట. ఎంత చీకటిగా ఉంటుంది ఒక దేహము, కానీ అంత వెలుగు ప్రకాశం. అంటే where there is life, there is light. అంటే మీరు పుట్టక ముందే దేవుడు మిమ్మల్ని ఒక వెలుగుగా నియమించాడండి. ఒక ఉద్దేశం. there's a plan, there's a purpose for you. So that is why God didn't predestine you for failure. నిన్ను నా జీవితంలో ఓడిపోవడానికి, జీవితంలో విచ్ఛిన్నం అవ్వటానికి దేవుడు మిమ్మల్ని పుట్టించలేదు, కానీ హీ హ్యాస్ అ ప్లాన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. బట్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్ ప్లాన్. అందరికి ఒకేలాగా ప్లాన్ కాదు, ప్రతి ఒక్కరికి వ్యత్యాసంగా యునీక్ ప్లాన్. కానీ 3 సత్యాలు మీరు తెలుసుకోవాలి. ఏంటిదంటే, పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్దేశంతో పుట్టారు. రెండవది, నా జీవితం దేవుని ద్వారా ముందే ప్రీడిటర్మైన్ అయింది, ముందే తీర్మానం చేయబడింది, నిర్ణయించబడింది. కానీ మీ నిర్ణయాలు, మీ చాయిసెస్, మీ జీవితంలో మీరు ముందుకు వెళ్తారా, లేకపోతే ఆగిపోతారా, లేకపోతే ఫెయిలియర్ చూస్తారా అనేది మీ చేతిలో ఉంది. దేవుడు ప్రతి ఒక్కరిని సక్సెస్ కోసం, ఆయన మహిమ కొరకు నిర్మించుకున్నాడు. కానీ మీ సొంత నిర్ణయాలు, మీ సొంత చాయిసెస్, మీ ఎంపికలు బట్టి మీ జీవితము సఫలత చూస్తారా, లేకపోతే ఓడిపోతారా అనేది మీ చేతిలో ఉంది. 3వ సత్యం ఏంటిదనంటే, ప్రతి ఒక్కరి భవిష్యత్తు ఏదో ఒకసారి వారి సొంత స్వబుద్ధిని బట్టి, లేకపోతే అజ్ఞానాన్ని బట్టి, ఇగ్నరెన్స్ని బట్టి, దే విల్ అబార్ట్ దేర్ డెస్టినీ. అంటే దేవుడు ఒక ప్రణాళిక ఇచ్చాడు, దేవుడు ఒక మంచి చక్కటి ప్లాన్ ఇచ్చాడు మీ జీవితానికి. కానీ యూ హ్యావ్ ద పవర్ టు అబార్ట్ యువర్ డెస్టినీ, నాట్ ఎనీబడి ఎల్స్, యూ. ఫర్ ఎగ్జాంపుల్, యూదా ఇస్కరియోతు ఏం చేస్తాడు? దేవుని శిష్యుడే,
దేవుడు ఒక గొప్ప తలంపుతో ఇదిగో ఈ లోకపు నలుమూలకి వెళ్ళి ఆయన శిష్యులుగా ఆయన సువార్తను ప్రకటించడానికి ఏర్పరచుకున్నారు. కానీ ఆయన అజ్ఞానము, ఆయన స్వార్థము, ఆ పాపము బట్టి ఆయన జీవితాన్ని తన చేతులారా నాశనం చేస్తున్నారు. యూ కెన్ అబార్ట్ యువర్ డెస్టినీ అండ్ దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. డూ యూ అండర్స్టాండ్? ఆర్ యూ ఫాలోయింగ్ మీ దస్ ఫార్? ఎస్. 7 keys for purpose. జాగ్రత్త వినండి. 7 keys for purpose. మొదటిగా, ఇఫ్ యూ వాంట్ టు నో వాట్ యువర్ పర్పస్ ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది అని అంటే యూ నీడ్ టు డిస్కవరీ, కనుగొనటం. అసలు నా జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు ఈ లోకానికి వచ్చాను అని కనుగొనటము. ఆ డిస్కవరీ ఎలాగవుతుంది అంటే దానికి కావాల్సింది 3 నియమాలు. మొదటిగా దేవుని వాక్యం. దేవుని వాక్యము ద్వారా, త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ యూ విల్ నో వై యు ఆర్ బోర్న్. హ్యాస్ ఎనీబడి గాట్ అ ప్రామిస్? ఐ హ్యావ్ చోజన్ యూ, ఐ హ్యావ్ ఆర్డైన్డ్ యూ, ఐ హ్యావ్ కాల్డ్ యూ టు దిస్ అండ్ దిస్ అని ఎప్పుడైనా వాగ్దానాలు వచ్చినాయా? హ్యావ్ యూ రిసీవ్డ్ ఎనీ ప్రామిసెస్? ఇఫ్ యూ హ్యావ్ రియలీ రిసీవ్డ్ ఇట్, ఇఫ్ యూ హ్యావ్ రియలీ బిలీవ్డ్ ఇట్, అది నిజంగా మీరు నమ్మి మీరు అంగీకరించినట్లయితే మీ జీవిత విధానము వ్యత్యాసంగా ఉంటుంది. మనం ఎలాగ కనుగొంటాం మన జీవితం యొక్క ఉద్దేశము, మన జీవితం యొక్క ప్రణాళిక అంటే మొదటిగా దేవుని వాక్యం ద్వారా తెలుసుకుంటాం. రెండవది, మన జీవితంలో ఎటువంటి తలాంతులు ఉన్నాయి, ఎటువంటి వరాలు, గిఫ్టింగ్ అండ్ టాలెంట్. వాట్ ఈస్ ద గిఫ్ట్ దట్ ఐ హ్యావ్, వాట్ ఈస్ ద టాలెంట్ దట్ ఐ హ్యావ్ అని మీరు తెలుసుకోవాలి. నాట్ ఎవ్రీబడి హ్యాస్ ద సేమ్ టాలెంట్స్. నాట్ ఎవ్రీబడి కెన్ ప్రీచ్, నాట్ ఎవ్రీబడి కెన్ సింగ్, నాట్ ఎవ్రీబడి కెన్ ప్లే ఇన్స్ట్రుమెంట్స్. You're saying that only playing instruments is a talent, only singing is a talent, only preaching is a talent. No. Do you serve? Do you love? Do you respect? మిమ్మల్ని చూస్తే ఒక వార్మ్త్ ఉంటుంది. ఇవన్నీ కూడా దెర్ ఆర్ సమ్ గిఫ్ట్స్. కొంతమంది సర్వ్ చేస్తే, వడ్డిస్తే, లేకపోతే పరిచర్య చేస్తే ఆవిడ లాంటి వాళ్ళు ఇంకా ఎవరు ఉండరు అనిపిస్తుంది. అవునా? బికాస్ దర్ గిఫ్టెడ్ ఇన్ దట్ ఏరియా. మీ జీవితంలో మీకు కూడా ఒక వరం ఉంది. 1, 2, 10, 100, అది మీరు తెలుసుకోవాలి. నా గిఫ్ట్ ఏంటి, నా వరం ఏంటి? నేను అందరిలాగా వారిలాగా నేను స్టేజ్ ఎక్కి, నో, దట్ ఈస్ నాట్ మై గిఫ్టింగ్, దర్ సంథింగ్ ఎల్స్. నాకు ఇంకోటి ఉంది, వేరేది ఉంది, అది తెలుసుకోవాలి. మాటలో మాట నేను తెలుసుకున్నాను అన్న వారు ఉన్నారా? ఇస్ దర్ ఎనీబడి హూ నోస్ యువర్ గిఫ్టింగ్, యువర్ టాలెంట్? చూడండి, జస్ట్ అ హ్యాండ్ఫుల్, కొంతమంది మాత్రమే తెలుసుకున్నారు. బట్ ఆఫ్టర్ దిస్ సెషన్, మే గాడ్ షో యూ and may God open your eyes to see what gifts and talents that he has put in you. Amen. దేవుడు మీకు చూపేయాలండి. లేకపోతే మీరు ఒకవేళ ఉన్నప్పటికీ ఇది పనికి రాదులే, దిస్ మైట్ నాట్ బి దట్ యూస్ఫుల్, ఇంత మాత్రమే నాకు తెలుసు, ఇది దేనికి పనికి వస్తుందిలే, 5 రొట్టెలు 2 చిన్న చేపలు దేనికి పనికి వస్తుంది? అంతమందికి భోజనం పెట్టడానికి. ఆమెన్. యు మైట్ బి సేయింగ్ దిస్ ఇస్ టూ లిటిల్, యు మైట్ బి సేయింగ్ దిస్ ఇస్ టూ స్మాల్. నేను ఇది ఎవరికైనా చెప్తే నవ్వుతారు నన్ను చూసి అని అంటున్నారు. బట్ నో, యు నెవర్ నో వై గాడ్ గేవ్ యూ దట్. దేవుడు అది ఎందుకు ఇచ్చాడు? అది మీరు దాన్ని కల్టివేట్ చేసి, దాన్ని మల్టిప్లై చేసి, దాన్ని విస్తరించి, దానిపైన పని చేస్తే యూ విల్ అండర్స్టాండ్ వై గాడ్ హ్యాస్ గివెన్ యూ దట్. మూడవది ఏంటిదంటే, వెన్ యూ సర్వ్, మీ గిఫ్టింగ్లో, మీ టాలెంట్లో సర్వీస్ చేసినప్పుడే మీకు తెలుస్తుంది, ఓ, ఐఎమ్ ఎఫిషియంట్ ఇన్ దిస్, ఐ నో దిస్, ఫుల్ఫిల్మెంట్ ఉంది, ఒక తృప్తి ఉంది. నేను జాబ్ చేస్తే నాకు అంత తృప్తి లేదు, నేను ఇది చేస్తే అంత తృప్తి లేదు, కానీ ఇది చేస్తే నాకు సఖ్యము కానీ తృప్తి, ఆనందము, సంతోషం కలుగుతుంది. సో దిస్ ఇస్ మై గిఫ్టింగ్ అని మనం సర్వీస్ చేసేటప్పుడు తెలుసుకుంటాం. ఇవి 3 సత్యాలు డిస్కవరీలో, కనుగొనటంలో. రెండవది ఏంటిదంటే పట్టుదల, డిటర్మినేషన్. వెన్ డు యు నో యువర్ పర్పస్? వెన్ యు నో యువర్ పర్పస్ అండ్ యు సే ఓకే దిస్ ఇస్ ఇట్ అన్నప్పుడు, పట్టుదలతోటి వెళ్ళినప్పుడు, పట్టుదల. I am determined to succeed. I am determined to see God's blessing in my life. I am determined, దేవుని హస్తము నా జీవితంలో చూడాలి. ఏ పని ప్రారంభించిన మొదట్లో ఫెయిల్యూర్ లాగానే ఉంటుంది. అవునా? ఏ కొత్తది ప్రారంభించిన మొదట్లో కొద్దిగా ఉన్నప్పుడు, నాట్ ఎవ్రీథింగ్ బిగ్ స్టార్టెడ్ బిగ్ కదా. ఏది ప్రారంభించిన మొదట్లో చిన్నగా, మొదట నీ స్థితి కొంచెం ఉన్నప్పటికీ నీ తుదకు మహాభివృద్ధి. ఆమెన్. మహాభివృద్ధి. మీ తలాంతులు కొద్దిగా ఉన్నాయి, మీ వరాలు కొద్దిగా ఉన్నాయి, దేవుని పర్పస్ మీ పట్ల ఇంతేనేమో అని అనుకుంటున్నారు, కానీ అంతంకి వచ్చేసరికి అది మహాభివృద్ధి పొందుకుంటుంది. కానీ కావాల్సింది పట్టుదల.
నేనేం చేయాలి దీనికోసం? వాట్ షుడ్ ఐ డూ? ఎవ్రీథింగ్ దట్ యు స్టార్ట్ ఇన్ ద బిగినింగ్ విల్ లుక్ లైక్ అ ఫెయిలియర్ అండ్ ఇట్ విల్ బీ లైక్ అ లాఫింగ్ స్టాక్ టు పీపుల్. యూ విల్ బీ లైక్ అ లాఫింగ్ స్టాక్. మేము ప్రారంభించినప్పుడు అందరు మమ్మల్ని చాలా హేళన చేస్తారు, చాలా తిరస్కరించారు. డూ యు నో వాట్ యూర్ డూయింగ్ అన్నారు. వాళ్ళన్నకి అనడం తోడు మేము హైదరాబాద్కి రాగానే ఐ వాజ్ 7th month ప్రెగ్నెంట్. అప్పుడు 7 నెలలు గర్భవతిగా నేను వచ్చాను. అప్పటికి నా పెద్ద కుమారుడు ఉన్నాడు. వచ్చిన మూడో రోజే 4వ రోజే నా ప్రీమెచ్యూర్ వాటర్ బ్రేక్ అయిపోయింది. ఉమ్మనీరు పగిలిపోయింది. అందరు అన్నారు, చెప్పాను కదా నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు, యూఆర్ ఫెయిలింగ్, యూఆర్ గోయింగ్ టు యువర్ ఫెయిలియర్, నువ్వు అట్టర్గా ఫెయిల్ అవుతావు, నువ్వు చేసేది దేవుని చిత్తమా కాదా తెలుసుకో అని చాలామంది అపహాస్యం చేస్తారు, ఎన్నో మాటలు అన్నారు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరు చెప్పగలిగింది ఏంటంటే దేవుడు నీ తోడు ఉన్నాడని చెప్తున్నారు. మనం ఏది ప్రారంభించిన మొదట్లో నవ్వులాటలా ఉంటుంది, అందరూ తృణీకరిస్తారు, తిరస్కరిస్తారు. బట్ డు నాట్ పే అటెన్షన్ టు వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. డిడ్ గాడ్ లే దట్ ప్లాన్ ఇన్ యువర్ హార్ట్? ఫుల్ఫిల్ ఇట్. ఇప్పుడు దేవుడు అది మీ హృదయంలో పెట్టినట్లయితే యూ బి డిటర్మైండ్, పట్టుదలతో నేను చేస్తాను. తిరస్కరించినా పర్వాలేదు, ఐ డూ ఇట్ అన్ టు గాడ్. తినినా త్రాగిన ఏది చేసినా అది ఆయన మహిమ కొరకే. బీ డిటర్మైండ్ ఫర్ యువర్ పర్పస్. 3వది, తెలివిని సంపాదించుకోవాలి. ప్రసంగి 10:15 ఇలాగుంటుంది, ఊరికి పోవు త్రోవ ఎరుగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడదురు. ద లేబర్ ఆఫ్ ఫూల్స్ వెరీస్ దెమ్, ఫర్ దే డు నాట్ ఈవెన్ నో హౌ టు గో టు ద సిటీ. తెలివి లేకపోతే, నాలెడ్జ్ లేకపోతే, జ్ఞానము లేకపోతే, మీకు ఎంత పర్పస్ ఉన్నా, ఎంత గొప్ప ప్రణాళిక దేవుడు మీ పట్ల కలిగినప్పటికీ తెలివి, జ్ఞానము, బుద్ధి లేకపోతే అంత నాశనం అయిపోతుంది. అందుకనే కావాలి. దట్ ఈస్ వై జ్ఞానము కొదువుగా ఉందా నన్ను అడుగు, ధారాళంగా ఇస్తాను అన్నాడు దేవుడు. బుద్ధి తక్కువగా ఉందా, దేవా నాకు బుద్ధి దయచే, గివ్ మీ ద మైండ్ ఆఫ్ క్రీస్తు యేసు కలిగిన మనసు నాకు దయచేయి. ఎలాగ ఈ స్థితిలో, ఈ పరిస్థితులు ఎలాగ ఉండాలి అనేది ప్రతి విషయంలో ఆయన చిత్తానుసారంగా వెళ్ళాలి. డెస్టినీ ఈజ్ నాలెడ్జ్ డ్రివెన్. ఇట్ ఈస్ నాట్ నాకు పర్పస్ ఉంది అని ఎగిరి పట్టం కాదండి. నాకు ఇది ఉంది, దేవుడు నాకు ఒక ప్రణాళిక ఇచ్చాడని చాలామంది హైపర్ అయిపోతారు. నో. బీ వెరీ వాచ్ఫుల్ ఆఫ్ ఎవ్రీ స్టెప్ యూ టేక్. ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా తూచి దేవుని చిత్తానుసారంగా వేయాలి. నాలెడ్జ్ లేకుండా, జ్ఞానం లేకుండా ఏది పడితే అది, ఎవరు వస్తే వారు అంగీకరించి, యాక్సెప్టింగ్ ఎవ్రీ ఇన్విటేషన్. నో. బీ వెరీ వాచ్ఫుల్. 4వది ఏంటిదంటే ఇన్వెస్ట్ టైం ప్రేయింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీ డెస్టినీ గురించి, దేవుడు మీకు ఇచ్చిన భవిష్యత్తు, ఆయన ప్రణాళిక గురించి ప్రార్థనలో కనిపెట్టండి. ప్రార్థనతోటి ముందుకు వెళ్ళండి, ప్రార్థనతోటి ప్రారంభించండి. 5వది ఏంటిదంటే ఎంబ్రేస్ అ లైఫ్ ఆఫ్ కంపీటెన్స్ అండ్ ఎక్సలెన్స్. ఎక్సలెంట్ లేకుండా నేను నా జీవితంలో ముందుకు వెళ్తాను, సక్సెస్ఫుల్ అవుతాను అని అంటే బుద్ధిహీనత. అగైన్ ఇట్స్ స్టూపిడిటీ, ఇట్స్ అన్వైజ్. Without excellence, without competence, without being good at what you're doing, and you say I have to be successful, you will not be successful. క్వాలిటీ లేని ఎప్పుడైనా మనుషులు చీప్గా ఉందని కొనుక్కుంటారు, క్వాలిటీ లేకపోయినా కొనుక్కుంటారు, తక్కువ వస్తుంది కదా, కానీ అది వారానికి మించి లేకపోతే నెలకి మించి ఇంకా పనికిరాదు. అదే క్వాలిటీది, ద వర్క్ దట్ దే పుట్, ద క్రాఫ్ట్మెన్షిప్ ఇన్ దట్, అవన్నీ చేసినది ఎంతకాలం అయినా కానీ నిలిచి ఉంటుంది. And that is what? Excellence. Are you serving in God's ministry? Do it excellently. 100% excellentగా. మీరు ఏది చేసినా దేవుని మహిమార్థమై ఉత్తమముగా చేయాలి, శ్రేష్టముగా చేయాలి. In every best way you can. Competence and excellence. 6వది ఏంటిదంటే చాలా ముఖ్యమైనది, క్రమశిక్షణ కలిగి ఉండాలి, దృష్టి కలిగి ఉండాలి. Be disciplined and focused. There is no glorious destiny for anybody who will compromise on the power of discipline and focus. Drushti, క్రమశిక్షణ. Discover this. Discipline లేకుండా నేను ముందుకు వెళ్ళలేను. డిసిప్లిన్ లేకుండా నా జీవితంలో సఫలత ఉండదు. క్రమశిక్షణ లేకపోతే నేను నా జీవితంలో ముందుకు సాగలేను. క్రమశిక్షణ లేకపోతే నేను ఎంత ప్రారంభించినా అంతా కూడా ఇట్ విల్ కొలాప్స్, కుప్పకూలిపోతుంది. డిసిప్లిన్. ఆర్ యు డిసిప్లిన్?
క్రమశిక్షణ ఉందా? మీ హెల్త్ విషయంలో క్రమశిక్షణ ఉందా? కెన్ యూ స్టాప్ విత్ వన్ కుకీ? కెన్ యూ స్టాప్ విత్ వన్ బ్రౌనీ? కెన్ యూ స్టాప్ విత్ ఇంత రైస్ అంటే అంతే అని చాలు అని చెప్పగలుగుతారా? లేదు లేదు, ఇంకా కావాలి, ఇంకా కావాలి, నాకు ఇక్కడ దాకుంటే కానీ తృప్తి ఉండదు. నో, ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్ ఐమ్ టాకింగ్ అబౌట్. అంటే ఆహారం విషయంలో డిసిప్లిన్ లేకపోతే ఇంకా వేరే విషయాల్లో డిసిప్లిన్ ఉంటుందా, క్రమశిక్షణ ఉంటుందా? ఐ థింక్ నో. ఎందుకంటే ఆ చిన్న దాంట్లో మనకి ఆ టెస్ట్లో మనం ఫెయిల్ అయితే మిగతా వాటిపైన కూడా ఉండదు. డిసిప్లిన్, క్రమశిక్షణ. నేను చేయాలంటే, నా గోల్స్ మీట్ అవ్వాలంటే నేను చేయాల్సిందే. రాత్రి నిద్ర లేకపోయినా పర్వాలేదు, ఏదేమైనా పర్వాలేదు, నేను చేస్తా. దిస్ ఇస్ ద డిసిప్లిన్, ద ఫోకస్. ఏడవది ఏంటంటే, అండర్ దిస్ పాయింట్ ఐ వాంటెడ్ టు షో యూ వన్ వర్స్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 24 నుండి 27 వచనం. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకు మితముగా ఉన్నాము. ఇన్ ఇంగ్లీష్ ఎలాగుంటుంది అంటే, now every athlete who goes into training and competes in the games is disciplined and exercises self-control. Can you say self-control? In all things, not just one thing. Disciplined and self-controlled in all things. They do it to win a crown that withers, but we do it to receive an imperishable crown that cannot wither. Andukine, therefore I do not run without a goal, without a definite goal. I do not flail around like one beating the air, just shadow boxing, but like a boxer I strictly discipline my body. కాబట్టి నేను గురి చూడని వాని వాళ్ళ పరిగెత్తి వాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు. కానీ ఒకవేళ ఇతరులకి ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాడంట. నా శరీరాన్ని నలగొట్టి దానిని లోపరుచుకుంటున్నాను. హల్లెలూయా. దట్ వర్డ్ రియల్లీ ఇన్స్పైర్స్ మీ. శరీరాన్ని నలగొట్టుకొని దానిని లోపరుచుకుంటున్నాను అంటే, శరీరము ఆయన పైన అధికారం చేయట్లేదు, కానీ శరీరాన్ని ఆయన లోపరుచుకుంటున్నాడు. వెన్ యు సే, నేను ఇంత టైమే దీనికి స్పెండ్ చేస్తా, నేను ఇంత టైమే దీనికి స్పెండ్ చేస్తా అని ఆ డిసిప్లిన్, ఆ ఫోకస్, ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉన్నట్లయితే యూ విల్ సక్సీడ్ అబండెంట్లీ. చూడండి, శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే అన్ని విషయాల్లో నలగొట్టుకోవాలి. ప్రార్థనలో నలగొట్టుకోవాలి. వాక్యము చదవాలంటే మేక్ ఇట్ అ డిసిప్లిన్. Do you have a discipline to read the word of God every single day? I don't want you to raise your hands because I'll be disappointed. కానీ ప్రతిరోజు వాక్యము చదవాలి అనే డిసిప్లిన్ ఉందా? ప్రతిరోజు నేను కమ్యూనియన్ ప్రేయర్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీ సింగిల్ మినిట్ కమ్యూనియన్ విత్ గాడ్. కానీ a specific discipline of praying, preparing an altar for God, a personal altar, వ్యక్తిగత బలిపీఠాన్ని దేవుని కొరకు కట్టగలుగుతారా? సో దిస్ శరీరాన్ని నలగొట్టుకోవాలండి. ఇట్ ఈస్ నాట్ లైక్ ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. ద వరల్డ్ సేస్ దట్ డూ వాట్ ఎవర్ మేక్స్ యూ హ్యాపీ, డూ వాట్ ఎవర్ ప్లీజెస్ యూ, డూ వాట్ ఎవర్ అని లోకం చెప్తా ఉంటారు. కానీ ఈయన అంటున్నాడు, మై బాడీ విల్ నాట్ రూల్ మీ, ఐ విల్ రూల్ మై బాడీ. హల్లెలూయా. డోంట్ లెట్ యువర్ బాడీ రూల్ యూ. డోంట్ లెట్ యువర్ బాడీ, నాకు ఇప్పుడు ఇది తినాలనిపిస్తుంది ఇప్పుడే తినాలంతే, వెంటనే. ఇప్పుడు ఇది చేయాలనిపిస్తే ఇప్పుడే చేయాలి. ఫోన్ మాట్లాడాలనిపిస్తుంది ఇంతసేపు. నో బౌండరీస్, నథింగ్. యూ హ్యావ్ అ పర్పస్. పర్పస్ డ్రివెన్ పీపుల్ విల్ నాట్ స్పెండ్ లాంగ్ టైమ్ ఆన్ సోషల్ మీడియా ఆర్ ఆన్ ఫోన్. డూ యూ అండర్స్టాండ్? వాళ్ళు ఎక్కువ సమయము ఫోన్లో, సోషల్ మీడియాలో. ఇన్ఫ్యాక్ట్ చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్, దే డు నాట్ హ్యావ్ స్మార్ట్ ఫోన్స్. దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ డమ్ ఫోన్. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ కాల్స్, నథింగ్ ఎల్స్, బికాస్ దే నో ద వాల్యూ ఆఫ్ టైమ్. They know the value of their purpose, the destiny that they're going to. How much more as we believers, do you know the value of your time? You're mindlessly scrolling, mindlessly wasting time, mindlessly without thinking, okay, let me just go, I don't have anything to do. No, you do have things to do for God's glory. If you believe, say amen. I have things to do for God. I am a servant of God. I am a woman of God. I will do everything for God's sake. Do everything. You have a talent of media, use it for the glory of God. You have a talent to create something, use it for the glory of whatever you have. Pichi pichi vaatini chusi, I don't want to pollute my body, pollute my mind. No.
discipline, self-control. If you take anything from today, take this. I will not let my body rule me. I will rule my body. Amen. Body. Amen. And the last one is తట్టుకునే శక్తి. Develop endurance is the ability to stand and survive pain and pressure while maintaining focus. తట్టుకునే శక్తి చాలా మందికి, మరి ముఖ్యంగా ఆలయంలో పనిచేసే వారికి లేదండి. పాస్టర్ గారు ఒక మాట అంటే తట్టుకోలేరు. ఏమన్నా నువ్వు సరిగ్గా చేయట్లేదంటే ఒఫెన్స్ అనేది ఒక పెద్ద అడ్డుబండ. జాగ్రత్త చూసుకోండి. మీ జీవితంలో ముందుకు వెళ్ళకుండా ఉండటానికి, మీ పర్పస్లో ముందుకు వెళ్ళకుండా ఉండటానికి నన్ను ఆ మాట అన్నారు, నన్ను తిట్టారు, నన్ను అవమానపరిచారు అని ఈ మాటలు అవి ఒక టేప్ రికార్డర్ లాగా మీ మైండ్లో రింగ్ అవుతా ఉంటే మీరు జీవితంలో ముందుకు వెళ్ళలేరు. ఒఫెన్సెస్ అని కింద పక్కన పెట్టేసి కీప్ ఫోకసింగ్ ఆన్ యువర్ ఫ్యూచర్. హల్లెలూయా. ముందుకు వెళ్తూనే ఉండాలి. ఆ మాట అన్నారు, ఇది కాదు తట్టుకునే శక్తి. అండ్ యువర్ పెయిన్ అండ్ యువర్ ప్రెషర్, ఎంత ప్రెషర్ అయినా నేను తట్టుకుంటాను, నా కోసం కాదు, దేవుని మహిమార్థమే. ఇన్ఫ్యాక్ట్ మనము ఈ తరంలో చూసేది నొప్పే కాదండి. ఎంత భయంకరమైన నొప్పి బైబిల్ కాలంలో చూస్తాం, రివైవలిస్ట్ కాలంలో చూస్తాం. అన్ని కాలంలో హౌ మచ్ దే హ్యావ్ ఎండ్యూర్డ్. అండ్ వీఆర్ లైక్, నన్ను తిట్టాడు, నన్ను ఈ మాట అనింది, నన్ను చూసి ఇలాగ ముఖం తిప్పేసుకుంది. ఇస్ దట్ ఎ రీజన్? Focus on your future. People with purpose will not pay attention to these minute things. ఈ చిన్న వాటిని పట్టించుకోరండి. You will be focused, full of fire, full of passion. No, I will not be distracted by this. దీన్ని బట్టి నేను ఏదో గురి తప్పను. ఇదంతా కూడా అపవాది పెట్టే డిస్ట్రాక్షన్స్. గురికి వెళ్ళకుండా, పర్పస్కి వెళ్ళకుండా నన్ను ఇక్కడ ఆపి చేయాలని, నన్ను మళ్ళించాలని అపవాది పెట్టే డిస్ట్రాక్షన్స్. ఎండ్యూరెన్స్. ఆస్క్ గాడ్, లార్డ్ గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు ఎండ్యూర్. తట్టుకునే శక్తి నాకు దయచే ప్రభువా. దానికి తగిన వర్డ్స్ ఏంటిదనంటే కీర్తనలు 66:12 మేము నీలగుండా మంటగుండా వెళ్ళాము, కానీ యూ హ్యావ్ కాస్డ్ మెన్ టు రైడ్ ఓవర్ అవర్ హెడ్స్. వి వెంట్ త్రూ ఫైర్ అండ్ త్రూ వాటర్, బట్ యూ బ్రాట్ us అవుట్ టు రిచ్ ఫుల్ఫిల్మెంట్. ఆమెన్. Once you have endured fire and water, once you, even after men riding over your heads or mistreating your, being abusive or whatever it is, whatever pain and pressure that people are giving to you, if you can still endure it, God is saying, I will bring you to rich fulfillment. Amen. ఒక విశాలమైన స్థలానికి నేను తీసుకొస్తాను. నువ్వు తట్టుకోగలిగితే నేను ఎంతైనా నీ కొరకు చేస్తాను. తట్టుకునే శక్తి ఉందా? తట్టుకోగలుగుతారా? I will endure. నాట్ ఫర్ మై సేక్. మైండ్ యూ, నేను చెప్పేది అంతా కూడా నాట్ ఫర్ అవర్ సేక్, నాట్ ఫర్ అవర్ గ్లోరీ. మన రెప్యుటేషన్ కాదు, మన పేరు కాదు, మనది ఏది కాదు, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఆమెన్. అండ్ యూ హ్యావ్ టు బిలీవ్, నేను పడుతున్న ఈ బాధనే కాదు. నా భర్త నన్ను ఒక మాట అన్నాడు, ఇది బాధే కాదు. నన్ను వీళ్ళు ఇన్నన్నారా, నా బాధే కాదు. ఇది కాదు. దిస్ ఇస్ నాట్ ఇట్. దిస్ ఇస్ జస్ట్ డిస్ట్రాక్షన్. మేక్ యువర్ మైండ్ దిస్ ఇస్ అ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ ద హెల్. నరక నుండి వచ్చే డిస్ట్రాక్షన్సే, పరధ్యానాలే, కానీ ఇది అసలైంది కాదు. అసలైంది అక్కడుంది, గురి అక్కడుంది, పర్పస్ అక్కడుంది. నేను ముందుకే పరిగెడతాను అన్నాడు పౌలు కదా. ముందుకే వేగిరపడతాను, వెనుకున్న వాటిని మరిచి ముందుకే పరిగెడతాను. సో దీస్ ఆర్ ద 7 keys to your purpose. ఇంకొకటి మనం ప్రార్థన చేయాల్సింది ఏంటిదంటే, టీచ్ us to number our days, Lord. మాకు జ్ఞాన హృదయం కలుగునట్లు మా బ్రతుకు దినములు మాకు లెక్కించుట మాకు నేర్పించు. టీచ్ us to number our days. You're not going to be here forever. You're not going to stay here forever. You're not going to stay young or wrinkle free forever. Kada? But could you reduce the pads, please? It's too loud in here. Teach us to number our days. Teach us to number. Can you all say, teach us to number our days? Teach us to number our days, Lord. And the main verse that really struck me, na daily portion lo nenu chavutunnappudu, this word literally kindled a fire in me. కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10 నుండి 13 వచనాలు. 1 Corinthians 3:10-15.
దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరిగిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడింది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు అంతవరకు చాలండి. వాని పని కనబడును, ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. ఇట్ ఇస్ కాల్డ్ ద టెస్ట్ ఆఫ్ ఫైర్. కెన్ యూ సే టెస్ట్ ఆఫ్ ఫైర్? టెస్ట్ ఆఫ్ ఫైర్, టెస్ట్ ఆఫ్ ఫైర్. దిస్ రియలీ స్టర్డ్ మీ అప్. ఈ మాట నాకు ఒకలాంటి ఫియర్ ఆఫ్ గాడ్ పుట్టించింది. అప్పటి వరకు దైవ భయం వేరే ఉండింది, కానీ ఈ మాట చదివినప్పుడు నా డే అంతా కూడా ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్. భయం అంటే నాట్ భీతి, కానీ అది చదివిన వెంటనే నేను వాట్ am I doing for God? When he comes and tests me with fire, will what I'm doing stand? అదే ప్రశ్న మిమ్మల్ని మీరు అడుగుతారా అండి? మీరు దేవుని కోసం చేసేది ఆ ఫైర్ అగ్ని పరీక్షలో నిలబడుతుందా? మీరు చేసే ప్రతి పని అగ్ని పరీక్షలో నిలబడుతుందా? విల్ ఇట్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ ఫైర్? దిస్ షుడ్ బి అ స్లోగన్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. వాట్ ఎవర్ యూ డూ, విల్ ఇట్ స్టాండ్ ద టెస్ట్ ఆఫ్ ఫైర్? నాకు అప్పటి నుండి ఎప్పుడైతే అది, కుడ్ యూ ప్లీజ్ రెడ్యూస్ ద ప్యాడ్స్? దేవుని నామంలో మీరు ఇక్కడ ఈ లోకంలో ఏమేమైతే చేస్తారో, దేవుని నామంలో దేవుని కోసం ఏం చేస్తారో, దేవుని నామంలో మనుషుల కోసం ఏం చేస్తారో, అది అగ్ని పరీక్షలో నిలబడుతుందా? యువర్ పర్పస్, విల్ ఇట్ స్టాండ్ ఇన్ ద టెస్ట్ ఆఫ్ ఫైర్? విల్ ఇట్ స్టాండ్ ఇన్ ద టెస్ట్ ఆఫ్ ఫైర్? విల్ మై వర్క్ స్టాండ్ ఇన్ ద టెస్ట్ ఆఫ్ ఫైర్? ఆ భయంతో ప్రతిరోజు మనము పని చేయాలి. భయముతో, వణుకుతో దేవుని సేవించాలి. In fear and in awe of God, you need to serve him every single day. మీరు చేసేది, నేను చేసేది చాలా గొప్ప అనుకుంటారు. నో, సీ ఇట్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. సీ ఇట్ లైక్, ఓకే, ఆయన ఫైర్ టెస్ట్ చేసినప్పుడు ఇది నిలబడుతుందా? ఆ అగ్ని పరీక్ష ఉన్నప్పుడు ఇది నిలబడుతుందా? నేను ఇచ్చేది 100% ఉందా అని మీరు పరీక్షించుకోవాలండి. మనం ఇక్కడ జీవించే జీవితం కొద్ది కాలమే, ఇక్కడ జీవించే జీవితం కొన్ని రోజులే, కానీ ఆ కొన్ని రోజులు వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఇటర్నిటీ. నిత్యత్వం కోసం మనం సిద్ధపడుతున్నాం. ఇక్కడ కరియర్, ఇక్కడ జాబ్, ఇక్కడ వర్క్, ఇక్కడ బిజినెస్, ఇట్ ఈస్ ఆల్ జీరో ఇన్ గాడ్స్ ఐస్. కానీ మీ జీవితం ద్వారా మీరు ఏం చేస్తున్నారు, దేవుని కోసం ఏం చేస్తున్నారు అనేది ఆ నిత్యత్వంలో నిలబడుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ ఎ ప్రిపరేషన్ ఫర్ ద నెక్స్ట్ లైఫ్. నెక్స్ట్ లైఫ్ అంటే అది కాదండి. ఇక్కడ మనం బ్రతికినే, మనం కళ్ళు మూస్తాం, అక్కడ తెరుస్తాము. బట్ వాట్ హ్యావ్ యూ వర్క్డ్ ఫర్? దేనికోసం పనిచేస్తారు, దేనికోసము ప్రయత్నిస్తున్నారు, దేనికోసం అంత కష్టపడుతున్నారు? ఇస్ ఇట్ ఓన్లీ ఫర్ యువర్ ఫ్యామిలీ? ఇస్ ఇట్ ఓన్లీ ఫర్ సో అండ్ సో? ఇస్ ఇట్ ఓన్లీ ఫర్ యూ టు గెట్ యువర్ ఫినాన్సెస్? అంతేనా? ఇస్ దిస్ ఆల్ మై లైఫ్? ఇంతేనా? ఇస్ దర్ నథింగ్ బియాండ్ దిస్? దీనికి మించి ఏం లేదా నా జీవితము? ఇంతేనా అని ఎప్పుడైనా పరీక్షించుకున్నారా? నేను దేవుని కోసం ఏం చేస్తున్నాను? ఏమీ కార్మైక్, కారిటెన్, వీళ్ళందరూ చూస్తున్నప్పుడు దే హ్యావ్ డన్ సచ్ గ్రేట్ మెగ్నిఫిసెంట్ వర్క్స్ ఫర్ గాడ్. కానీ what have I done? What have I done? Will it stand the test of fire? చూడండి, ఒక గర్భంలో ఒక బిడ్డ రూపించబడుతున్నప్పుడు ఆ బిడ్డ అనుకుంటుంది, ఇదే నా జీవితం, ఎంత హాయిగా ఉందో, చక్కగా ఫుడ్ వస్తుంది, టైం టు టైం ఫుడ్ వస్తుంది, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, ఏది కావాలంటే అది అని చక్కగా ఉంది. బట్ ద బేబీ డజంట్ నో దిస్ అనదర్ లైఫ్ అవుట్ సైడ్, ద రియల్ లైఫ్. నిజమైన జీవితము బయట ఉంది, గర్భానికి బయట ఉంది. మనం కూడా మర్చిపోకూడదు ఏంటిదంటే, మనం ఇప్పుడంతా కూడా గర్భంలో ఉన్నాము. బట్ యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద గ్రేటర్ లైఫ్, ఫర్ ద బిగ్గర్ లైఫ్, ఫర్ ద వైడర్ లైఫ్. ఆర్ యూ ప్రిపేర్డ్? మీరు నిజంగా దానికోసం సిద్ధపడ్డారా? లేకపోతే నాకు ఈ గర్భమే చాలు, ఈ చీకటే చాలు, ఆల్ మై నీడ్స్ ఆర్ మెట్, నా ప్రతి అవసరతలు తీర్చబడుతున్నాయి, దిస్ ఇస్ ఇనఫ్ అని అంటున్నారు. నో నో నో, దేర్ విల్ బి అ టైమ్, దేర్ బి అ టెస్ట్ ఆఫ్ ఫైర్. అగ్ని పరీక్ష అప్పుడు నిలబడతారా?
దెర్ ఇస్ అ లైఫ్, ఈదర్ హెల్ ఆర్ హెవెన్. దెర్ ఇస్ నో మిడిల్ గ్రౌండ్. మధ్యలో ఇంకేం లేదు. ఈదర్ హెల్ ఆర్ హెవెన్. ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ ఎటర్నిటీ? నిత్యత్వం కోసము మీరు సిద్ధపడి ఉన్నారా? మనం ఏదేదైతే ఇక్కడ చేస్తున్నాం, ఏదేదైతే చూస్తున్నాం, అన్నీ కూడా ఎవ్రీథింగ్ విల్ బి టెస్టెడ్ బై ఫైర్. దెర్ ఆర్ 2 things God sees when he is testing by fire. మీరు చేసేది ఒక గడ్డిలా ఉందా? మీరు చేసేది ఒక వుడ్ చెక్కలాగా ఉందా? మీరు చేసేది లేకపోతే బంగారంలాగా ఉందా, వెండిలాగా ఉందా, లేకపోతే వెలగల రాళ్ళలాగా ఉందా? నిజంగా దేవుని కోసం ఎంతైనా తగ్గించేవారు చేసే పని, అది దేవుడు టెస్ట్ ఆఫ్ ఫైర్, అగ్ని పరీక్ష ఇచ్చినప్పుడు అది మెరుస్తుందంట డైమండ్ లాగా. అంటే ఇంత ప్రెషర్ తట్టుకుంది. ఇంత ప్రెషర్ని కూడా ఎన్నిసార్లు గుద్దిన, ఎన్నిసార్లు చెక్కిన, ఎన్నిసార్లు దాన్ని స్కల్ప్ట్ చేసినా అస్సలు పాడవలేదు. దట్ ఈస్ డైమండ్. అండ్ గోల్డ్ ఫైర్లో ఎంత ప్రెషర్ అయినా కూడా ఇట్ స్టిల్ డెంట్ లూజ్ ఇట్స్ ఎసెన్స్, ఇట్ స్టిల్ డెంట్ లూజ్ ఇట్స్ వాల్యూ. ఎంత ఫైర్ అయినా మెల్ట్ అయింది, రూపురేఖలు మార్చబడ్డాయి, కానీ ఇట్స్ స్టిల్ గోల్డ్. బట్ ఆర్ యు వర్కింగ్? ఒకవేళ ఇట్లా ఆయన అగ్ని పరీక్ష చేస్తున్నప్పుడు వెంటనే ఒక గడ్డిలాగా కాలి బూడిదైపోతుందా? మన పని అట్లుందా? పరీక్షించుకోవాలి. You really need to examine. We really need to examine our purpose. What am I doing? Why am I doing? For whom am I doing? What am I getting out of it? You need to examine. 2 main things మనం పరీక్షించుకోవాలి. ఏంటిదంటే మోటివ్స్. మీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? నేను ఇది చేస్తున్నాను దేవుని కోసము, బట్ వాట్ ఈస్ మై మోటివ్? వాట్ ఈస్ ద మోటివేషన్ బిహైండ్ ఇట్? మోటివ్స్ కమ్ ఫ్రమ్ మోటివేషన్. అసలు ఏది నన్ను ప్రేరేపిస్తుంది చేయడానికి? వై am I doing? చర్చ్లో నేను ఎందుకు పరిచర్య చేస్తున్నాను? నేను ఎందుకు పలానా దాంట్లో ఉన్నాను? నాకు మెప్పు కోసమా? నాకు పేరు కోసమా? లేకపోతే నేను ఇది నాకు నిద్ర లేకపోయినా, తిండి లేకపోయినా, నన్ను గుర్తించకపోయినా, నేను ఏం చేసినా చేయకపోయినా ఇది దేవుడికి నచ్చుతుందా? Is God pleased with it? Your purpose in life should be, is my life pleasing to God? Hallelujah. Is my life pleasing to God? నా జీవితము దేవునికి మహిమార్థంగా ఉందా? దేవునికి అంగీకారం ఉందా? Is God really happy with me? This is what you should be thinking. God is really happy with everybody. చూడండి, ఒకరు చక్కటి ఉదాహరణ ఇచ్చారు. ఏంటిదంటే, పిల్లల్ని అందరూ ప్రేమిస్తారంట. మన సొంత పిల్లల్ని మనం అందరము తల్లిదండ్రులుగా అందరు పిల్లల్ని ప్రేమిస్తాం. నాకు 4 పిల్లల్ని ప్రేమిస్తాను. కానీ దాంట్లో ఒక్కలో ఇద్దరు దే ప్లీజ్ మీ. డూ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్? God loves all of us. God is happy that he created you. కానీ is God pleased? Is God really pleased? మీ జీవితం బట్టి దేవుడు యోబుని చూసి అంటాడు, చూసావా యోబు ఎలాంటి వాడు? అంత ధనవంతుడు అయినప్పటికీ కూడా he never failed. Look at his discipline, the personal altar. ప్రతిరోజు బలిపీఠం పైన తన కోసం, తన బిడ్డల కోసం, వారందరి కోసము బలులు ఇచ్చేవాడంట. అప్పుడు దేవుడు తానే చూసి, వాట్ అ బ్యూటిఫుల్ లైఫ్, వాట్ అ లైఫ్ అని దేవుడు తానే సాక్ష్యం ఇచ్చేలాగా ఉందా? దట్ షుడ్ బి యువర్ ఛాలెంజ్. నాట్ హౌ ఫేమస్ ఐ విల్ బి, నాట్ హౌ వెల్ నోన్ ఐ ఎమ్ బి, బట్ ఇఫ్ గాడ్ సీస్ మీ, డూ ఐ హ్యావ్ అ రెప్యుటేషన్ ఇన్ హెవెన్? నాట్ రెప్యుటేషన్ ఆన్ దిస్ ఎర్త్. మెనీ ఆర్ గోయింగ్ ఆఫ్టర్. ఈ కాలంలో చూసినట్లయితే everybody wants to be a minister, everybody wants to be a worshipper, everybody wants to do, I'm also something. నేను ఎవర్ను? నేను కూడా trying to fit in, trying to do something that you're not called to do. ఒకవేళ మీకు ఆ విషయంలో పిలుపు లేదంటే దయచేసి don't force yourself into it. God has a calling for each and everybody uniquely. Don't force yourself or look like and act like and talk like somebody else. Okay, ilaga just I'll be famous. No, you will not be. You will be making a fool out of yourself. I'm sorry to say that. Kani, all that you have to see is, do I have reputation with God? దేవుని దగ్గర నాకు మంచి పేరుందా? దేవుడు నన్ను చూస్తే మెచ్చుతాడా? దేవుడికి ఇది అంగీకారం కదా? నేను it could be a simple camera work, it could be a simple editing work, it could be something, but you're doing ఇది నేను దేవుని కోసం చేస్తున్నాను, I will give my 100%. that will stand the test of fire. Amen, hallelujah. అగ్ని పరీక్ష నిలబడుతుందండి. ఈరోజు మనము ఎంత చేస్తాము, ఎన్ని చేస్తాము కాదు, ఏ ఉద్దేశంతో చేస్తాం? వాట్ ఈస్ యువర్ మోటివ్? ఏ ఉద్దేశంతో చేస్తున్నారు? నాకు మెప్పులు రాకపోయినా పర్వాలేదు, I will do it unto God. రెండవది ఏంటిదంటే యువర్ ఎఫర్ట్స్.
మీ ప్రయత్నాలు, మీ కష్టము దేవుని కోసం. వాట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆర్ యూ గివింగ్ టు గాడ్? పొద్దున చెప్పాను ఏం చెప్పానంటే, మనము చర్చ్కి రావటమే గొప్ప అనుకుంటాం. దేవుని సన్నిధికి రావటము, చేతులెత్తి 1 గంటన్నర 2 గంటలు దేవుని సన్నిధిలో కూర్చోడమే గొప్ప. యు నో హౌ మచ్ టైమ్ ఐ స్పెంట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్? నో. యూ థింక్ రియలీ గాడ్ కేర్స్ అబౌట్ దట్? బట్ వాట్ ఈస్ యువర్ టేక్ అవే? వాట్ ఆర్ యూ అప్లయింగ్? అప్లికేషన్ ఉందా మీ జీవితంలో? ఉందా? ఒకళ్ళు అన్నారు చక్కటి వివరణ, చాలామంది ఇంట్లో సోప్ ఉంటుంది, అవునా? సబ్బులు ఉంటాయి, బాడీ వాషెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నాకు బాడీ వాష్ ఉంది కదా, ఐఎమ్ క్లీన్ అని చెప్పలేరు, అంతే కదా? whoever takes it, applies it and then uses it, only then they are clean. Likewise, నేను చర్చ్కి వెళ్తున్నాను, నేను వాక్యం వింటున్నాను, నో, ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఆ వాక్యాన్ని మీ జీవితంలో ఎంతగా అన్వయించుకుంటున్నారు? హౌ మచ్ ఆర్ యూ అప్లయింగ్ ఇట్ అండ్ హౌ మచ్ ఆర్ యూ ప్రాక్టికలీ యూజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? దేవుని వాక్యం మీ జీవితంలో వ్యక్తిగతంగా ఎంత యూజ్ చేస్తున్నారు అనేది చూస్తాడంతే. ఎఫర్ట్స్, వాట్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ ఆర్ యూ డూయింగ్ ఫర్ గాడ్? దేవుడు అన్నాడు, ఆయనని సర్వ్ చేసేవాళ్ళు సర్వ్ గాడ్ విత్ జాయ్ అండ్ గ్లాడ్నెస్. కీర్తనలు 100వ కీర్తన. సంతోషముతో, ఆనందముతో ఆయనని సేవించాలంట, ఆనందముతో సేవించాలంట. మిమ్మల్ని ఏదో ఒకటి అన్నారు, అందరు అంటారు ఐఎమ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్ అని. బట్ ఇఫ్ యు ఆర్ రియలీ ట్రీటెడ్ లైక్ అ సర్వెంట్, విల్ యూ స్టిల్ సర్వ్ గాడ్? హ్యావ్ యూ ఎవర్ థాట్ అబౌట్ ఇట్? ఐఎమ్ అ సర్వెంట్ ఆఫ్ గాడ్ అండి. సరే, చీపురిచ్చి ఊడు అని అంటే ఊడుస్తారా? యు నో వాట్ పొజిషన్ ఐ am in my office? I'm an HR, I'm a manager, I'm so and so. But you said you wanted to serve God. I meant I wanted to serve on the stage, I meant I wanted to be in the choir. No, everybody wants this limelight, but who wants to serve when nobody's watching, when nobody recognizes? Efforts, what kind of efforts? Let me be clear. మన జాబ్స్ వర్క్ వచ్చేసరికి, మన కెరియర్స్లో వచ్చేసరికి we give our 100%, అవునా? బట్ when it comes to God, we give our 70%. less than best, less than. Why? Because దేవుడు అర్థం చేసుకుంటాడులే. ఒక లోకానుసారమైన లోక యజమానులకే మనము 100% ఇస్తే, ఆయన సృష్టికర్త, మహాదేవుడు, సర్వ సృష్టికర్త, సర్వాధిపతి అయిన దేవుడికి 110 or 20% ఐ విల్ పుట్ మై లైఫ్ ఆన్ ద లైన్ అన్నాను. హల్లెలూయా. యూ నీడ్ టు పుట్ యువర్ లైఫ్ ఆన్ ద లైన్ ఫర్ క్రైస్ట్. ఇఫ్ ఐ పెరిష్ అన్నది ఎస్తరు. నేను నశిస్తాను, కానీ నేను దేవుని చిత్తాన్ని చేస్తాను. ఈవెన్ ఇఫ్ ఇట్ హర్ట్స్ మీ, ఐ విల్ డూ ఇట్. ఈవెన్ ఇఫ్ people abuse me, I will do it. Whatever it takes, I will do it. I will put my life on the line. అందుకే అంటాడు కదా పౌలు, ఏమంటాడు? నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలే. అంటే బ్రతుకుతే క్రీస్తు కొరకే. నేను ఏది చేసినా, తినినా, త్రాగిన అంతా కూడా దేవుని కొరకే. చావైతే లాభమే. పర్పస్ కలిగిన వాళ్ళకి, పర్పస్ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకి చావంటే భయం ఉండదండి. నేను ఎందుకు అంత భయపడ్డాను తెలుసా? ఆ వాక్యం చదివేటప్పుడు అగ్ని పరీక్ష గురించి. ఎందుకంటే నాకు తెలుసు నేను దేవుని పర్పస్ ఫుల్ఫిల్ చేయలేదు ఇంకా. ఐఎమ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్. దిస్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ఐ నో దర్ సంథింగ్ బియాండ్, ఐ నో దర్ సంథింగ్ బట్ ఐ డోంట్ గెట్ సీ ఇట్. సో ఒకవేళ ఈరోజు కానీ దేవుడు నా ప్రార్థన, నా ఆత్మ దేవుడు అడిగితే, నా ఆత్మ దేవుడు తీసుకుంటే, అగ్ని పరీక్షలు నిలబడనేమో అని భయం పట్టుకుని, ఐ విల్ నాట్ బి ఏబుల్ టు స్టాండ్ ఇన్ దట్. దట్ ఈస్ వై ఫ్రమ్ దట్ డే ఆన్, ఎప్పుడైతే అది చదివాను అప్పటి నుండి నేను పాటలు పాడిన 100%, వాక్య పరిచయం చేసిన 100%, ప్రార్థన చేసిన 100%. ఐ డోంట్ వాంట్ టు గివ్ లెస్ దెన్ ద బెస్ట్ టు గాడ్. ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ టు గాడ్. ఉత్తమమైన దాన్ని దేవుడికి ఇవ్వాలి, అగ్ని పరీక్షలో నిలబడాలి అని ఆ భయముతో, ఆ వణుకుతో ఐఎమ్ సర్వింగ్. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ డూయింగ్ ఇట్ అవుట్ ఆఫ్ ఫియర్, బట్ అవుట్ ఆఫ్ లవ్. నేను అంత చేసిన దేవుడికి హౌ కెన్ ఐ గివ్ లెస్ దాన్? వెన్ ఇట్ కమ్స్ టు అవర్ వర్క్, వెన్ ఇట్ కమ్స్, వి గివ్ ఎవ్రీథింగ్ బెస్ట్. వీ డు నాట్ కాంప్రమైజ్, అస్సలు రాజీ పడం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, God will understand. No, He does understand, but there's a test of fire that is coming. ఆ ఫైర్ టెస్ట్లో మాత్రం నిలబడలేదా? ఇందాక పరలోకం గురించి చెప్తూ వచ్చాను.
పరలోకము ఎవరైతే రక్షించబడ్డారో, బాప్తిజం తీసుకున్నారో, ఆయన రక్తం చేత కడగబడ్డారో వారందరికీ పరలోక రాజ్యం. అవునా? కానీ పరలోక రాజ్యం వెళ్ళినంత మాత్రాన అందరికి అక్కడ ఈక్వాలిటీ ఉండదు. దాంట్లో ఈక్వాలిటీ లేదు, సమానత్వం లేదు. ఎందుకు లేదు సమానత్వం? ర్యాంకింగ్స్ ఉంటాయి. నువ్వు ఈ లోకంలో చేసిన క్రియలు బట్టి అక్కడ ర్యాంకింగ్ ఉంది. అందరము అడుగు పెడతాము హెవెన్లో. బట్ కొంతమందికి మ్యాన్షన్స్, కొంతమందికి ఇల్లులు, కొంతమందికి డైమండ్ మ్యాన్షన్స్, కొంతమందికి బ్యూటిఫుల్, కొంతమందికి బేసిక్. డోంట్ థింక్ దట్ హెవెన్ ఇస్ అన్ ఈక్వల్ ప్లేస్ ఫర్ ఎవ్రీబడి. నో, ఇట్ ఈస్ నాట్. డిపెండింగ్ ఆన్ యువర్ వర్క్ హియర్, మీరు దేవుని కోసం ఇక్కడ ఏమేమైతే పని చేస్తారు, ఎంతెంత అయితే కష్టపడతారు, ఎంత అయితే త్యాగం చేస్తారు, ఎంత అయితే తట్టుకుంటున్నారో, ఎంతగా మీరు అవమానపరచబడినా యు ఆర్ స్టిల్ లుకింగ్ అండ్ పుషింగ్ యువర్ సెల్ఫ్ ఫార్వర్డ్. అట్లాంటి వారికి గొప్ప స్థానం, మార్టర్స్కి అయితే గొప్ప స్థానం, దేవుని కొరకు హతసాక్షులైన వారికి ఒక చక్కటి ప్రత్యేకమైన స్థానం. కానీ నేను నమ్మి రక్షించబడి బాప్తిజం తీసిన వారికి బేసిక్. But heaven is still beautiful. Heaven, stepping itself is such an honor and privilege. But if you are like, I'm fine with just stepping into heaven, it is your call. But if you say, no, I want that level. My husband is always like, చిన్నప్పుడు మా మామయ్య గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు ఏంటిదంటే, తను ఏ షాప్కి వెళ్ళినా అందరు ఈ లెవెల్లో చూస్తారు, తనేమో అక్కడ చూస్తారు. అక్కడ పైన ఉంది చూడండి, అది కావాలి, ఆ పైన ఉంది చూడండి, అది కావాలని అడుగుతారంట. అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఏది చేసినా పైనే చేయాలని, గొప్పగా చేయాలని, బెస్ట్ చేయాలని తన ఆశ. అలాగనే దేవుడు తనని నడిపిస్తుంది. మీరు మీడియాకర్గా ఆలోచిస్తే మీడియాకర్గానే ఉంటారు. గొప్పగా ఆలోచిస్తే గొప్ప రీతిగా. ప్రాసెస్ విల్ బీ లాంగ్, ప్రాసెస్ విల్ బీ పెయిన్ఫుల్, డిసిప్లిన్ విల్ బీ వెరీ హార్ష్, కానీ ఇట్ ఈస్ ఆల్ వర్త్ ఇట్. It is all worth it. For God's sake, it is definitely worth it. Remember, this is not the only life that we're living. This is not the only thing. ఏది చేసిన దేవుని సన్నిధిలో మనం నిర్లక్ష్యతతో, కంఠంతో, సన్నుగుడితో, గొనుగుడితో చేసినట్లయితే అగ్ని పరీక్షలో గడ్డి వలె రాలిపోతుంది, గడ్డి వలె బూడిదైపోతుంది. వేస్ట్. Serve him with gladness, serve him with honor, serve him like, okay, this is my privilege, this is my honor. So ఈరోజు I wish I could you give me a glove? I wish I could go on. I have a lot of notes. Kani, I want to conclude here, but I want you all to, on this note, I wanted to conclude. Enti, I don't know how many of you know this glove that you see. This glove. Ee glove, does this cook? Idu vanta cheyagaluttada, pan cheyagaluttada, ఊడోగలుగుతుందా, ఏమైనా చేయగలుగుతుందా? It can do nothing. It can achieve nothing. ఇట్లా వదిలేస్తే అలా గాలికి ఎగిరిపోతుంది. కానీ ఎప్పుడైతే ఈ గ్లవ్ని నా చేతిలో పెడతానో, కెన్ ఐ హోల్డ్ మై ఫోన్, కెన్ ఐ స్వీప్, కెన్ ఐ హోల్డ్ మై బైబుల్, కెన్ ఐ రైట్, ఐ కెన్ డూ మెనీ థింగ్స్. దిస్ గ్లవ్ రిప్రజెంట్స్ అస్. ఈ గ్లవ్ ఎవరండి? మనం. ఈ హస్తము ఎవరు అని అంటే దేవుడు. వితౌట్ గాడ్ యూ కెన్ అచీవ్ నథింగ్. నాకు వేరుగా ఉండి మీరు ఏమి కూడా చేయలేరు. విత్ హిమ్ యూ కెన్ అచీవ్ అ లాట్. హల్లెలూయా. క్యాథరిన్ కుల్మన్ అనే గొప్ప దైవజనరాలు ఎప్పుడు చెప్పేది, వితౌట్ ద హోలీ స్పిరిట్ ఐ am useless. I come here, I will make a fool of myself. But with the Holy Spirit, I can do great things. With the Holy Spirit, I can achieve. Whatever I'm doing, it is not me, it is the Holy Spirit అని చెప్పి. ఈరోజు, as I said, without God's hand in your life, without God's leading in your hand, in your life, without God prompting you, ఆయన చిత్తము లేకుండా మీరు ఏది చేసినా విఫలమే, ఫెయిలియరే. But with God, whatever you do, it will succeed. Hallelujah. Blessing and curse I place in front of you. Blessing and curse I place in front. If you obey and do what I say, you will be blessed. If you follow my commandments, you will be blessed. This is all. అందుకనే సామెతలో ఉంటుంది ఏంటిదంటే, మానవుడికి ఉన్నదంతా, ప్రసంగిలో ఉంటుంది, వాట్ ఈస్ అ మ్యాన్స్ ఆల్, వాట్ ఈస్ ద కంక్లూజన్, వాట్ ఈస్ ద సమ్మరీ ఫర్ అ మ్యాన్ అంటే, డూ గుడ్, డూ గాడ్, ఫుల్ఫిల్ గాడ్స్ commandments, అంటే obey God's commandments, and this is all for a man, and he will enjoy. You want to enjoy your life? A purpose fulfilled life is enjoyable. Do you agree?
పర్పస్ ఫుల్ఫిల్ చేయనంత వరకు మీకు ఒక లోటు ఉంటుంది, ఒక కొరత ఉంటుంది. సంథింగ్స్ మిస్సింగ్. ఏదో లోటు ఉంది, ఏదో కొరత ఉందని జీవితకాలం అంతా మరణ పడక పైన ఎక్కినప్పుడు నాకు ఆ ప్రేరేపణ ఉండింది, అది చేయాలని ప్రేరేపణ వచ్చింది, కానీ నేను చేయలేకపోయాను. ఐఎమ్ ఫుల్ ఆఫ్ రిగ్రెట్స్ అని బాధతో వేదంతో మరణిస్తారు చాలామంది. కానీ నిజంగా పర్పస్ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు పౌలులాగా ఏమంటారు తెలుసా అండి? నా పరుగుని కడముట్టించి తిని, ఇదిగో నేను ఒక నీళ్ళు వల్ల నేను ఐఎమ్ బీయింగ్ poured out like water, but I do not fear because I have fulfilled the purpose. Do you want that satisfaction in your life? ఆ తృప్తి మీకు కావాలా? నేను నా పరుగుని కడముట్టించాను, నేను నాకు దేవుడు ఏదైతే చెప్పాడో అది నా శక్తి లోపము లేకుండా చేస్తాను. టుడే టేక్ అవే, నేను దేవుడి కోసం ఏది చేస్తాను శక్తి లోపం లేకుండా చేస్తాను. హల్లెలూయా. శక్తి లోపం లేకుండా ఐ విల్ గివ్ మై బెస్ట్ టు గాడ్. ఐ విల్ ఫుల్ఫిల్ హిస్ పర్పస్ ఫర్ మై లైఫ్. ఆయన ప్రణాళిక నేను నెరవేరుస్తాను. మరలా చెప్తున్నానండి, మీ జీవితము బాగుండాలన్నా నాశనం అవ్వాలన్నా మీ చేతిలో ఉంది. దేవుడు ఆల్రెడీ మీకు చక్కటి ఫర్ ఐ హ్యావ్ ప్లాన్స్ to prosper you, to give you a hope and a future, he said. What is God's plans for you? To prosper you, to give you hope and future. But the enemy has come to steal, kill and destroy. మిమ్మల్ని దొంగలించడానికి, నాశనం చేయడానికి, మీదంతా కూడా పాడు చేయడానికి వాడు వచ్చాడు. కానీ there's always a but అన్నాడు యేసు ప్రభు. I came so that you have abundance, a life with abundance. Hallelujah. ఈ మాటలు ఈరోజు చెప్తే అదిగో ప్రాస్పెరిటీ గాస్పెల్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మనీ, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మెటీరియలిస్టిక్ థింగ్స్. అబండెన్స్ అంటే అబండెన్స్ ఆఫ్ పీస్, అబండెన్స్ ఆఫ్ జాయ్, అబండెన్స్ ఆఫ్ లవ్, అబండెన్స్ ఆఫ్ విజ్డమ్, అబండెన్స్ ఆఫ్ ఎవ్రీ గుడ్ థింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. ఈ మెటీరియలిస్టిక్ అన్నీ కూడా ఒకటి సైడ్ వే, దే జస్ట్ లైక్ సైడ్ డిషెస్, దే నాట్ ది మెయిన్ థింగ్. కానీ పీస్ లేని వ్యక్తికి ఎంత డబ్బులున్నా యూస్లెస్. Likewise, ఈరోజు God saying, I have plans to prosper you, give you hope and a future. I have మేలుకరమైన తలంపులే కానీ హానికరమైన ఆలోచనలు కాదు మీ ఎడల. కానీ మీరు నా ప్రణాళికలో వస్తే, నా చిత్తంలోకి, హౌ డు వి కమ్ టు గాడ్స్ విల్? వర్డ్ ఆఫ్ గాడ్, ఆస్కింగ్, ఫాస్టింగ్, ప్రేయింగ్, ఆస్కింగ్ లార్డ్ వాట్ ఈస్ యువర్ పర్పస్ ఫర్ మీ? నీ పర్పస్ ఏంటి నా జీవితంలో? ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఐఎమ్ రియలీ డెస్పరేట్ టు నో మై పర్పస్ అండ్ ఫుల్ఫిల్ ఇట్ అన్నవారు ఉన్నట్లయితే చేతులు ఎత్తి చూపిస్తారండి. నిజంగా నా గురి ఏంటో, దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు అది తెలుసుకొని దాని తగ్గట్టు జీవించాలని ఆశ ఉంది అన్నవారు ఉన్నట్లయితే చేతులు ఎత్తి చూపిస్తారా? గాడ్ ఈస్ వాచింగ్ అండ్ హీ విల్ సీ యువర్ హ్యాండ్ అండ్ సే, ఎస్, దిస్ పర్సన్ ఇస్ రెడీ టు ఫుల్ఫిల్ దర్ పర్పస్. ఈ పలానా వ్యక్తి వాళ్ళు నెరవేర్చడానికి, నా తలంపులు, నా ప్రణాళిక నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నారు. I will manifest అంటాడు దేవుడు. దయచేసి మనమందరం లేచిన పడతాం. I just want to take some time in